Hi everyone. This is the second episode. ఫస్ట్ ఎపిసోడ్లో కొంచెం ఫార్మాట్ సరిగ్గా రాలేక ఎక్కువగా నా మాటలే ఉన్నాయి. అండ్ టుడే ఐ విల్ రెక్టిఫై దట్ అండ్ ఐ విల్ లెట్ శ్రీకాంత్. సో శ్రీకాంత్ ఈజ్ ఆర్ టుడే హీ విల్ జాయిన్ ద కాల్. శ్రీకాంత్ ఎక్కువసేపు శ్రీకాంత్తోనే మాట్లాడించడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ అండ్ ఆల్ కామెంట్ చేయండి. I think so. Srikanth has joined. Hi, Hi Srikanth. Chandu. Hi, Srikanth. So, Srikanth, recording start అయింది. రికార్డింగ్ స్టార్ట్. Okay. నేను మా స్టార్టింగ్ ఫార్మాట్ చెప్తాను. సో యూ కెన్ స్టార్ట్ విత్ యువర్ ఇంట్రడక్షన్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. అసలు శశి కాలేజ్ ఎలా Okay. తెలిసింది, ఎందుకు జాయిన్ అయ్యో, ఎవరైనా ఫోర్స్ చేశారా, తర్వాత ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి నువ్వు అది ఏమేమి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేసావు, నెక్స్ట్ బయటికి వెళ్ళిన Okay. తర్వాత శశి గురించి ఏం మర్చిపోలేకపోతున్నావు. అదే యూ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్సెస్ రైట్, శశిలో బాగున్నాయి అనేసి అని దోస్. ఇంకా ఇంకా అదే జనరల్లీ వీ కెన్ గో ఫ్రమ్ దేర్ ఆల్సో. అంటే అలా వెళ్తూ వెళ్తూ వీ కెన్ టాక్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ ఎనీథింగ్, ఎనీ పర్టికులర్ ఈవెంట్ గురించి మాట్లాడదాం అనుకుంటే అదే సిసిలో జరిగినప్పుడు వీ కెన్ వీ కెన్ కంటిన్యూ దట్. లాస్ట్లో చేసి ఒక 5 to 10 minutes ఉన్నదనగా నేను లాస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను. సో వాట్ వీ హ్యావ్ డన్, అదే ఒక రోజు అదే లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు ఒక చిన్న ఈవెంట్ జరిగింది కదా మనకి, దాని మీద నీ స్పందన ఇంచుమించు స్పందనలా ఉంటుంది. యూ కెన్ అదే పర్సన్ నువ్వు చెప్పచ్చు అనమాట, నీకు అసలు ఏమనిపించింది దాని గురించి అనేసి అని. ఐ లాస్ట్ నెక్స్ట్ మీటింగ్ అదే లాస్ట్ 10 minutes నేను అడుగుతాను. వీ కెన్ గో ఫ్రమ్ ది. ఓకే, సో యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ద ఇంట్రడక్షన్ ఆల్సో. కాకపోతే టు బి నా పేరు ఫ్రాంక్ గా నువ్వు ఆల్రెడీ నా పేరు అది ఇంట్రడ్యూస్ చేసావు, నువ్వే చెప్పావు. టు నేను బి ఫ్రాంక్ నేను గా యాక్చువల్ గా S10 J10 S10 J9 లో ఉండేవాడిని. ఓకే, చేసాను కదా ఆ స్టార్టింగ్. తర్వాత స్టార్టింగ్ స్టార్టింగ్ J7 నుంచి నేను ఇలాగ J9 J10 తర్వాత S10 ఇలా మారాను. ఓకే ఓకే సో తర్వాత నేను యాక్చువల్ గా ఎక్కువ కూర్చుని వచ్చి మన ఆ, విమల్ అని ఒక అబ్బాయి ఉండేవాడు. విమల్ కుమార్. విమల్ డిస్కంటిన్యూ చేసాడు అనుకుంటా ఫస్ట్ ఇయర్. ఆ తర్వాత మనం J10 మొత్తం అంతా ఎస్టెన్ బ్యాచ్ రోజు మమ్మల్ని మెస్ లో అది లేట్ గా వెళ్ళి భోజనం చేస్తా ఉంటే రోజు 365 days నాకు దెబ్బలు పడినాయి. 365 కాదు, మోర్ దాన్ 600 days, 2 years. ఓకే చాలా చాలా మంచి మెమరీస్ ఉన్నాయి నాకు. ఓకే అసలు శశి ఇప్పుడు యాక్చువల్ గా శశి కాలేజ్ ఎలా తెలిసింది, ఎలా జాయిన్ అయ్యా? నా ఆడియో బాగానే ఉందని. శశి కాలేజ్ వినిపిస్తుంది. ఓకే శశి కాలేజ్ లో ఎలా జాయిన్ అయ్యానంటే అదే బేసిక్ గా శశి స్ట్రిక్ట్ గా ఉంటది అని, లోకల్ కాలేజ్ కాబట్టి అది అందరికి తెలుసు అది బాగుంటదని. ఓకే సో మా పేరెంట్స్ కూడా నేను శశి ఎగ్జామ్ 6 times రాశాను, ఎంట్రన్స్ టెస్ట్. ఓకే 6 times నేను క్వాలిఫై అవ్వలేదు అనుకోండి. యాక్చువల్ గా లాస్ట్ 7th time లో నేను క్వాలిఫై అయ్యానో లేదో క్వాలిఫై అయ్యాను. ఆ శశి కాలేజే పాపం నాకు 1 mark వేసేసినట్టున్నారు. ఓకే వినిపిస్తుంది. ఓకే, నీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. వాళ్ళు నేను ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. అదే ఆ 1 mark కూడా, ఒక్క నిమిషం 9 లోనే ఉండు. ఓకే, సో
అందరం 2 టైమ్స్ ఎంత రాస్తే శ్రీకాంత్ 6 టైమ్స్ రాసి. ఛార్జింగ్ పెట్టుకుంటున్నా, మాట్లాడుతున్నా మా ఓకే. ఫోన్ ఛార్జింగ్. యాక్చువల్గా నేను ఎగ్జామ్ 6 టైమ్స్ రాశా. ఏంటి 7th టైం అనుకుంటా ఇవ్వండి. వాళ్ళే నాకు మార్క్స్ వేసేసారు. ఇంక ఇలా వదిలేస్తే జీవితాంతం మొత్తం రాస్తాడని. ఓకే. ఆహా, అలా క్వాలిఫై అయ్యాను ఎగ్జామ్. అలా రావడం నాకు J7 వచ్చినట్టుంది. ఆ, J7 యాక్చువల్ గా రోల్ నెంబర్ వైజ్ ఇచ్చారు. ఓకే. మామూలుగా వాళ్ళు మనకి J7 J8 నో కాదు. ఎలాగంటే J7 మనకు వచ్చింది మాకు ఫస్ట్ వాళ్ళు నార్మల్ గానే ఫిల్ చేస్తారు సెక్షన్స్. నార్మల్ ఆ, గానే ఫిల్ చేసి లాస్ట్ లో ఎగ్జామ్ మార్క్స్ అయ్యి చూసి అప్పుడు నన్ను J9 లో గెంటేశారు. ఓకే. J9 J10 లో గెంటేశారు లాస్ట్ లో. సో చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవారు. అందరూ ఈచ్ పర్సన్ అందరూ నాకు గుర్తున్నారు. అందరూ గుర్తున్నారు. నాకు తెలిసి ఇన్ఫాక్ట్ మన బ్యాచ్ లో ఒక అబ్బాయి నాకు రిలేటివ్ కూడా అయ్యాడనమాట త్రూ మ్యారేజ్. మా ఓకే. వైఫ్ కి రిలేటివ్ తను. ఓకే. తన పేరు భార్గవ్ అని. ఇన్ఫాక్ట్ తను కూడా మన 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 క్లాస్ లోనే ఉండేవాడు అనుకుంటా J7 లో. ఓకే. దాని తర్వాత తను ఫస్ట్ ఇయర్ తర్వాత డిస్కంటిన్యూ చేసినట్టున్నాడు. ఓకే. వెళ్ళి వస్తున్నారా? ఫోన్ చేస్తాను మీకు. కాకపోతే నువ్వు మాత్రం మంచి సో శానిటైజ్ వర్షన్ లాగా అయిపోయావు అలాగే ఇప్పుడు. చాలా మంది ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా శానిటైజ్డ్ వర్షన్ లా అయిపోయావు అంటున్నాను. ఇంతకు ముందు చూస్తే మాత్రం ఆ, కొంచెం భయం వేసేదన్నమాట. కళ్ళేమో ఎర్రగా ఉండి కొంచెం ఉడుకు రక్తంలా ఉండేదన్నమాట. చాలా చాలా డైల్ డౌన్ అయ్యావు. నువ్వు నువ్వు పళ్ళు ఎర్రగా అంటే నాకు గుర్తొచ్చేది ఒక ఒక ఉమ్, ఒక మేడం ఉండేది, సంస్కృత్ మేడం. ఓకే. గుర్తున్నది. కర్లీ అందరూ హెయిర్ వేసుకుని తెలుసు. అందరూ అదే ఆ మేడం గురించి స్టార్ట్ నన్ను నిన్న నిన్న కూడా అదే చెప్తున్నారు అనమాట. నకిల్ను ప్రవీణ్ ఇద్దరు ఆ మేడం గురించి ఆ మేడం తీసుకొచ్చారు. నన్ను చూసినప్పుడల్లా నన్ను నన్ను మేడం చూసినప్పుడల్లా ఒక రకమైన లుక్ ఇచ్చి నువ్వు తాగేసి వస్తావా క్లాస్ కి అంటూ ఉండేది. నాకు ఫ్యూజులు కొట్టేసి. నాకు తెలిసి ఆ మేడం కొట్టినట్టున్నారు కదా మనల్ని. ఆ మేడం కొట్టారు మనల్ని అందరినీ కలిపి. మేడం కొట్టేవారు. ఆ మేడం యాక్చువల్ గా మేడం ఉన్నారో లేరో కూడా నాకు తెలియదు ప్రస్తుతానికి ఆ, కాలేజ్ అది లో. చాలా ఏ పొడుగ్గా ఊరు ఉంటారు. మేడంది? చాలా పొడుగ్గా అవును, ఉంటారు చాలా సంస్కృత్ పొడుగ్గా మేడం. ఉంటారు. అదే అయితే ఒకసారి ఆ, మనకి ఏదో ఎగ్జామ్ రాస్తే సంస్కృత్ మార్క్స్ ఇస్తున్నారనమాట. అందరినీ నువ్వు ఇంగ్లీష్లో రాసావా తెలుగులో రాసావా? ఏంటి? సాంస్క్రిట్కి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా. ఏంటిది? సాంస్క్రిట్ ఎగ్జామ్కి. తెలుగే తీసుకున్నాను. నేను ఓకే. తెలుగే తీసుకున్నాను. ఓకే. ఓకే. అయితే నాతో పాటు ఇంకొకరు ఎవరో కానీ ఇంగ్లీష్ తీసుకున్నట్టున్నారు. చాలా మందిని కొట్టేది అనమాట. కాకపోతే నేను ఇంగ్లీష్లో రాశాను కాబట్టి ఏదో బరిగాను కాబట్టి మేడంకి అర్థం కాలేదో లేకపోతే వదిలేసిందో కానీ కొంచెం తక్కువ కొట్టింది నన్ను. చాలా మందిని కొట్టింది అనమాట ఆవిడ. నాకు తెలిసి మ్యాక్సిమం తర్వాత మేడమ్స్లో. మేడం కొడతారని కూడా తర్వాత తెలిసింది. అదే మేడం ఫస్ట్ టైం అక్కడికి వచ్చిన తర్వాత మేడమ్స్తో దెబ్బలు తిన్నాను అనమాట. అదే నేను తిన్నానులే బాబు. ఎంత రాసినా సరే దెబ్బలు తిన్నాను ఆ మేడం దగ్గర. తెలిసి ఫస్ట్ టైం అనుకుంటాను నేను అక్కడికి వచ్చిన తర్వాత దెబ్బలు తిన్నాం ఆ మేడం. యాక్చువల్ గా తర్వాత ఆ మేడం తర్వాత ఇంకొక మేడం ఎవరో వచ్చారు, వైట్ గా ఉండి స్పెట్స్ పెట్టుకునేవారు ఆ మేడం. ఆ మేడం ఇంకా చిరాకు మేడం. ఆ మేడం కూడా సెకండ్ ఇయర్ వచ్చారు. ఆవిడ ఆ, గుర్తున్నారా? తెలుసు తెలుసు. మేడం కొంచెం ఇది ఎక్కువ చాప ఉంటుంది. చాప అంటారు. అదే అదే. చాప అంటారు మేడం. అదే అదే. అసలు ఆ పేర్లు ఎవరు పెట్టారో ఏంటో.
అదే తెలీదు. అందరూ ఎవరో ఫస్ట్ సీనియర్లు ఎవరో పెట్టినట్టున్నారో లేకపోతే మన వల్ల పెట్టారో తెలియదు కానీ ఇంకా అందరు మేడం పేరు తెలియదు కానీ నిక్ నేమ్ తెలుసు. అదే అందరికి నిక్ నేమ్ తెలుసు. ఆ మేడం కొంచెం బాగా చిరాకు పడతారనమాట. చాప్ మేడం ఉమ్, బాగా కొంచెం ఏంటది అవును. ద్వేషంలా ఉంటది ఆవిడకి చాలా. అవును. నాకు నాకు రెండు మూడు డైలాగులు పడ్డాయి కానీ అనమాట అందులో. ఒక రకంగా మంచి ఆవిడ. నాకెందుకో ఉమ్, అంత అంత ఉండదు కానీ మంచి అనమాట. ఆవిడే. ఆ తర్వాత తర్వాత నేను ఇంగ్లీష్ కి ఒకసారి వస్తా ఉండేవారు, వంశీ అని. ఆయన ఓకే కళ్ళు ఎర్రగా ఉంటా ఉండేవి. ఓకే ఓకే గుర్తొచ్చింది. ఐడియా ఉన్నారా? ఇంగ్లీష్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో. టక్ చేసుకొని వస్తారు. నీట్ గా డ్రెస్ చేసుకొని టక్ చేసుకొని అవును, వస్తారు అవును, షూస్. అవును, అవును, కొంచెం అవును, ఎంగేజ్ బాగా. అవును. వంశీ సార్ పేరు వంశీ. నీకు మ్యాథ్స్ కి 1A కి ఒకడు వచ్చారు తెలుసా నా ఒకసారి వీడియో కనిపిస్తుంది. కనిపిస్తుంది. 1A కి ఎవరు? ఒకసారి వచ్చారు తెలుసా. ఇంకమ్మా ఇది ఇది ఎలా చెయ్యాలమ్మా, ఇంకా ఇంకేం చేయాలమ్మా అనేసి అని వస్తారు చూసావా. పొట్టిగా ఉంటారు. మన కాలేజ్ ఎదురుగా ఆయనకి ఒక షాప్ ఉండేది. ఏఆర్కే. ఏఆర్కే ఏఆర్కే నీకు ఇంకా గుర్తున్నారు పేరు. నాకు నాకు ఇంకింకే ఒకటే గుర్తొస్తుంది అనమాట. అవును. ఇంకింకింకింకింక అంటారు ఆయన. అవును. ఆ, జే మన దగ్గర ఉన్నంత వరకు బాగానే ఉన్నారు. అదే బాగానే మాట్లాడేవారు. ఒక్కసారి J2కి J1కి అలా వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఆయన కూడా కొంచెం ఆ, అదే కొంచెం చేంజ్ చేసుకోవడం బాగా మొదలు పెట్టారు. నాకు అవును. చాలా మంది చాలా సార్లు అది హరిబాబు కూడా కొట్టినట్టున్నాడు కదా ఇన్ఛార్జ్ హరిబాబు. హరిబాబు ఆయన మానేసిన తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చిందని వెళ్ళిపోయారు ఆయన, హరిబాబు. ఓకే. దాని తర్వాత కిషోర్ సార్ వచ్చారు. కిషోర్ సార్ కొట్టేవారు కాదు కానీ అరుస్తారు. కిషోర్. అవును. ఆయన కొట్టేవాడు. ఛాన్స్ దొరికినప్పుడల్లా దెబ్బేస్తా ఉండేవాడు ఆయన, కిషోర్. ఓకే. వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారో లేదో మరి నాకు తెలియదు కానీ. ఆ, ఆయన సరే అంత ఇదేం కాదు కదా, పెద్ద ఇన్స్టిట్యూషన్ ఏం కాదు కదా. కాకపోతే నేను మనం చూసాను ఏంటి సీనియర్ లెక్చరర్స్కి 15 to 20 lakhs ప్యాకేజ్ ఉన్నదంట మన దగ్గర సీనియర్ లెక్చరర్స్కి. ఉహు, ఇంచుమించు ఉహు. ఏంటిది ఇస్తారు. ఆ, బాగానే ఇస్తున్నారు. 15 to 20 lakh ప్యాకేజ్ అంటే ఇవ్వాలి కదా, ఎందుకంటే ఆ, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ బిజినెస్ ఆడే బేస్ కదా. అవును. ఇవ్వాలి. ఫ- సీనియర్ ఆ, లెక్చరర్స్ కి ఇవ్వాలి అంత సాలరీ. ఇవ్వకపోతే అది ఇండియా ఇండియా గ్రోత్ లో నేను అనుకోవడం ఏంటంటే, కంట్రీ గ్రోత్ లో ఇలాగా ఇండియాలో ఉండే ఇలాంటి లెక్చరర్స్ అందరికి కూడా కాంట్రిబ్యూషన్ ఉంటది. ఆ, ఇవ్వాలి సాలరీస్ వాళ్ళకి. అదే నెక్స్ట్ ఇదేంటి నీది ఇంటర్నెట్ లేదనుకుంటా. నాదా. ఓకే ఓకే నాదే అన్స్టేబుల్గా ఉన్నది ఒకసారి జస్ట్ సెకండ్. వైఫై మారుస్తున్నాను. ఓకే ఇప్పుడు పర్లేదా. ఉమ్, ఓకే నెక్స్ట్ హాస్టల్ కానీ ఫుడ్ గురించి కానీ. హాస్టల్ హాస్టల్ అన్ఫర్గెటబుల్ మెమరీస్ చాలా ఉన్నాయి హాస్టల్ తోటి. ఫెంటాస్టిక్. చెప్పు ఏదో ఒక సూపర్. ఎక్స్పీరియన్స్ ఈ చెప్పు. ఏమైనా దొరికేవా. ఎక్స్పీరియన్స్ అంటే, దొరకడం అంటే జిఎస్వి అని, అంటే ఆ, నీకు ఆ, ఒక ఈయన ఒకళ్ళు ఉండేవారు, ఎవరు, సుబ్బారావు అని. ఎవరు? ఒక
వార్డెన్ సుబ్బారావు పీటీ కింద వచ్చారు. ఆయనకి నేను ఓకే ఫస్ట్ స్పై అన్నమాట. నేను ఓకే ఐఎమ్ స్పై. ఓకే ఓకే సుబ్బారావు అంటే ఆయనకి అన్ని కొంచెం నేను అప్డేట్ చేస్తా ఉండేవాడిని. ఎవరెవరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి. ఓకే ఫస్ట్ టైం నీకే చెప్తున్నాను. ఓకే ఇది ఇది ఆయనకి యూట్యూబ్ నేను ఇది స్పై వెళ్తుంది అన్నమాట. వెళ్తుంది యూట్యూబ్ లోకి వెళ్తుంది ఇప్పుడు వెళ్ళని నేను స్పై అన్నమాట. ఆ సుబ్బారావుకి మొత్తం అంతా అప్డేట్ చేసేస్తా ఉండేవాడిని. ఎవరెవరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి. యాక్చువల్ గా సుబ్బారావుకి మన సీఎం గారి మీద టార్గెట్ అనుకుంటా. ఏంటి అఖిల మన సీఎం ఉన్నాడు కదా, అఖిల్ అఖిల్. అఖిల్ 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 కూడా ఒక టార్గెట్. ఓకే అఖిల్. బట్ నేను ఎప్పుడు అఖిల్ మీద నేను ఎలా అప్డేట్ చేస్తా ఉండేవాడిని అంటే, మన వాళ్ళని ఎవరిని బుక్ చేస్తున్నట్టు కాదు. బట్ ఒక ఇన్ఫార్మర్ లాగా ఉండేవాడిని. మన వాళ్ళు ఎవరిని బుక్ చేసింది నేను ఆ, ఆ, మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళు. మేము ఫస్ట్ ఓకే నేను థర్డ్ ఫ్లోర్ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తా ఉండేవాడిని. మన అఖిల్ గడు వీళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో ఎక్కడో ఉండేవాళ్ళు. థర్డ్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళు కాదు. నాకు ఎవరు తెలియని బ్యాచ్ J1 J2 J3 వాళ్ళ మీద చెప్తా ఉండేవాడిని. ఆ రూమ్ లో ఫోన్స్ ఉన్నాయి, ఈ రూమ్ లో ఫోన్స్ ఉన్నాయి, వెళ్ళి పట్టుకో అని. ఓకే ఓకే అది ఏంటి సార్ ఏమైనా బట్ నేను చాలా పెద్ద దగ్గరికి వచ్చి అడిగారా లేకపోతే వాలంటరీగా చెప్పేవాడేవా అంటే దగ్గరికి వచ్చి అడగడం అంటే మాకు అలా ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆ సార్ మెల్లగా నేను అలా అప్డేట్ ఇస్తాను. ఈ పరిచయం మా ఇద్దరికి ఎలాగ ఏర్పడిందో మాకు తెలీదు. బట్ సార్కి నేను అన్ని అప్డేట్ ఇచ్చేస్తా ఉండేవాడిని. ఓకే మన ఫ్రెండ్ సాయి విమల్ రెడ్డి అని ఒక అబ్బాయి ఉండేవాడు. ఓకే సాయి విమల్ రెడ్డి ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ తను. ఓకే ఆ, అలాగా మన ఆయన సుబ్బారావు గారికి నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తా ఉండేవాడిని. లాస్ట్ లో ఏమైందంటే, దీక్షిత్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. మన ఫ్రెండ్ తెలుసు దీక్షిత్. తెలుసు ఐడియా దీక్షిత్ ఉన్నాడా? తెలుసు 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 నా నా దీక్షిత్ కి అంటే సుబ్బారావుకి అస్సలు పడేది కాదు. ఓకే అస్సలు పడేది కాదు. ఏమైందంటే లాస్ట్ లో ఒక రోజు ఆయన పాపం పైకి వచ్చి నాకు ఆయన బాగా ఫ్రెండ్ కాబట్టి నేను కొంచెం లేట్ గా వెళ్తా ఉండేవాడు కాలేజీకి. నన్ను ఏమంటా ఉండేవాడు కాదు. ఓకే అయితే ఒక ఫైన్ డే ఆయన కూడా పాపం ఏదో బిజీగా వర్క్ టెన్షన్ లో ఉండి నన్ను కూడా పంపించే దాంట్లో ఆ ఆయన యాక్చువల్ గా టంగ్ స్లిప్ అయ్యాడు అనమాట. బ్యాడ్ వర్డ్ యూస్ చేశాడు, బూతు. ఓకే ఓకే అక్కడ వాడకపోవడం ఆశ్చర్యం కానీ వాడటం ఆశ్చర్యం కాదు కదా అందరూ హలో ఓకే అదే బ్యాడ్ వర్డ్స్ మాక్సిమం అందరూ వాడేవారు కాకపోతే అలాగే ఆయన టంగ్ స్లిప్ అవడం వల్ల ఏమైందంటే, నేను అప్పటికి ఆయన ఏం అనలేదు. తర్వాత నన్ను క్లాస్ లోకి తీసుకెళ్లిన తర్వాత, నిన్ను ఎందుకురా అలా అన్నాడు, గట్టిగా అడగరా అన్నారు అందరూను. ఓకే అప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళేటప్పుడు యాక్చువల్ గా అది ఎండింగ్ మూమెంట్ అనుకుంటా. ఓకే ఏది ఎంసెట్ అయిపోయే ముందు, జస్ట్ పబ్లిక్ ఓకే అయిపోయే ఎగ్జామ్స్ అయిపోయే ముందు అనుకుంటా. ఓకే పబ్లిక్ ఎగ్జామ్ అయిపోయే ఆ పీక్ మూమెంట్ లో ఏమైందంటే, ఆ, మనం మెస్కి వెళ్తాం కదా, బాత్రూమ్స్ దగ్గర వెనకాల. ఓకే ఓకే అక్కడ నేను వెళ్ళి, సార్ మీరు నన్ను ఎందుకు సార్ అలాగ అన్నారు అని అడిగాను. ఆయన ఓకే యాక్చువల్ గా ఇప్పుడు నేను అలా అనకూడదురా, సారీ అని అన్నారు ఆయన. ఓకే యాక్చువల్ గా నేను కన్విన్స్ అయిపోయాను. ఓకే బట్ దీక్షిత్ వీళ్ళందరూ నా పక్కకు వచ్చేసి ఇంకా మీరు అలా అనకూడదు అని అనేసరికి, ఇంకప్పుడు బ్యాచ్ మొత్తం వచ్చేసి ఏ ఏ ఏ ఏ ఏ అనేసరికి పాపం ఆయన హర్ట్ అయినట్టున్నారు. అప్పటి నుంచి నా మీద ఆయన కోపం పెట్టుకున్నాడు నా మీద.
ఓకే. కోపం పెట్టుకుని లాస్ట్ లో నా మీద బ్యాడ్ రిమార్క్స్ అయ్యి ఇవ్వడం వల్ల నేను కాలేజ్ నుంచి నన్ను అబ్స్కాండ్ చేసేసారు లాస్ట్ లో. యాక్చువల్ గా ఎంసెట్ అయిపోయిన తర్వాత నన్ను అబ్స్కాండ్ చేశారు. ఇప్పుడు ఓకే. ఎంసెట్ పబ్లిక్ అయిపోయిన తర్వాత అబ్స్కాండ్ చేశారు, ఇంక కాలేజ్ నుంచి పంపించారు. ఓకే. నా అయితే అందరూ నేను వెళ్ళిపోయాను. నన్ను పంపించేశారు లాస్ట్‌లోని. ఓకే. ఎందుకు నేను నువ్వేం చేసావు? నేను ఫోన్ దొరికేసాను. ఓకే, ఓకే. ఆ! యాక్చువల్ గా నాకు ఒక డౌట్. పవన్ కళ్యాణ్ బర్త్డే ఎప్పుడు? సెప్టెంబర్ కదా? తెలీదు. చూస్తాను. అప్పుడు ఏమైందంటే చెప్తాను. అయితే చాలామంది బ్లాక్ షర్ట్స్ ఏవో యేసుకున్నారు గదా! అప్పుడు ఆళ్ళందరిని షర్ట్స్ బ్లాక్. ఇప్పించారు. అవును. ఆ! దాంట్లో అఖిల్ గూడా ఉన్నాడు. అప్పటి నుంచే స్టార్ట్ అయింది మొత్తం ఆళ్ళకి అదే మేనేజ్‌మెంట్‌కిని ఈళ్ళకి గొడవలు. ఇదిగో సెప్టెంబర్ 2 బట్ నన్ను ఎందుకు ఎప్పుడు అబ్స్కాండ్ చేశారు? ఏ విషయంలో అబ్స్కాండ్ చేశారు నన్ను? నాకు నేను తెలిసి యాక్చువల్ గా మర్చిపోయాను అసలు ఏ విషయంలో అదే మా కాదు. పెద్ద లాస్ట్ లో లాస్ట్‌లో కాదు చేసింది లాస్ట్ లో ఈయన్ని ఎవరు ఈయన ఎవరు మ్యాన్ హ్యాండిల్ చేసినట్టున్నారు. నేను ఇప్పుడు చెప్పాను కదా సుబ్బారావు అన్న ఆయన్ని. ఓకే. ఆయన్ని ఎవరు మ్యాన్ హ్యాండిల్ చేశారో ఏంటో మరి. మ్యాన్ హ్యాండిలింగ్ చేసిన దెబ్బలో నా పేరు వచ్చింది. ఓకే. నేను కూడా చేశాను అన్నట్టు ఏదైనా చెప్తున్నారు. ఓకే. ఓకే. ఆ దెబ్బలో మొత్తం తీసేశారనమాట మమ్మల్ని. పవన్ కళ్యాణ్‌ది కట్టినప్పుడు పవన్ కళ్యాణ్‌ది కట్టినప్పుడు యాక్చువల్‌గా అది సెప్టెంబర్, సెప్టెంబర్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, స్టిల్ 5 మంత్స్ ఉంది. అప్పుడు అబ్స్కాండ్ చేయలేదే మమ్మల్ని. మరి ఏ అప్పుడేమైందంటే విషయంలో చేశారో నాకైతే ఇప్పుడు. నాకు తెలిసిన బట్టి ఏమైందంటే చిన్న పీటీ ఉన్నాడు గదా! ఆడికి ఫోన్ చేసేవారనమాట. హుహుహు. ప్రతి ఒళ్ళు ఫోన్ హ్మ్. చేసి ఆహ్, అంటే ఆ టైంలోని కుర్రతనం, ఎర్రితనం గాబట్టి కొన్ని కొన్ని నో అదే ఆడు చాలా నోరు జారేవాడనమాట. చాలా నోరు జారేవారు. ఇగ ఒకళ్ళంటే ఒకళ్ళని కాదు. అందరి అవును. దగ్గర కుర్రపీటి అంటే కంపు పీటి అంటూ ఉండేవారండి. అదే పొట్టిగా ఉంటారు గదా! ఆయనేంటంటే కొంచెం నోరు జారుతాడనమాట. నోరు, చెయ్యి జారుతాడు బాగాన. కాకపోతే మన హైటే ఉంటాడు గదా! అవునవునవునవునవును. యాక్సెసిబుల్‌గా ఉన్నట్టే ఉంటది. అవును. కాకపోతే కొంచెం అంటే చాలా సార్లు అసలు నేను అంత గొ అంటే మరీ అంత కాకపోయినా సరే నన్ను కూడా ఒకసారి బాగా నన్ను రాజ్ అనేసని ఆహ్, ఆహ్, ఇది ఉంటాడు గదా! హైదరాబాద్ అబ్బాయి. మేమిద్దరం ఏదో ఏదో యాక్ జస్ట్ యాక్ ఆహ్, వి ఆర్ ప్లేయింగ్ అదే ఏదో యాక్చువల్‌గా ఆడుతున్నాం. ఆ మూమెంట్ ఏంటంటే ఆడు ఫోను జేసి చాలా సార్లు ఇచ్చేసారనమాట. బాగా ఏడిపిచ్చేసారు ఫుల్‌గాన లాస్ట్‌లో చేసి. ఆహ్, కొన్ని కొన్ని 18+ డైలాగ్స్ వాడారు. చాలా వాడారు. అయితే ఆడప్పటి నుంచి ఫోన్స్ ఎన్ని మంది దగ్గర ఎవరెవరి దగ్గర ఫోన్స్ ఉన్నాయనేసి ఎతకడానికి వచ్చేవాడనమాట. థర్డ్ థర్డ్ ఫ్లోర్ గాని, సెకండ్ ఫ్లోర్ గాని. ఆ టైంలోనే నా ఫోన్ దొరికేసింది. ఫోన్ దొరికిన తర్వాత దూరంగా ఎళ్ళాడు. అదే అందరూ ఎవరు లేని దగ్గరకి తీసుకెళ్ళి సిమ్ అడిగాడనమాట నన్ను. ఫోన్‌లో సిమ్ లేదు ఫోన్‌లోని. ఆ ఫోన్‌లో సిమ్ ఇచ్చేయి. సిమ్ము ఎందుకురా ఫోన్ చేస్తున్నావు? సిమ్ ఇచ్చేయి అనేసని మాట్లాడాడనమాట. నాకింకా ఏం చేయాలో తెలీక కొంచెం కంట్లోంచి నీళ్ళొచ్చేసినాయనమాట బాగా. ఇంకా ఆడేదో చేశాడు. ఆడు నేనింకా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసాడా? ఏమో తెలీదు. అంటే బ్యాడ్ వర్డ్స్ అంటే ఏమో మరి. నాకిప్పుడు అంత గుర్తులేదు. నేను జనరల్‌గా చెప్తాను గదా! అందరూ ఒకళ్ళంటే ఒకళ్ళు కూడా కాదనమాట. అందరూ బ్యాడ్ వర్డ్సే అదే ఎ అట్‌లీస్ట్ వాడతారనమాట. అవునవునవును. గ్యారంటీ వాడతారు. కాకపోతే అవును. ఈయనేంటంటే అవును. కొంచెం చెయ్యి దురుస్తనం కూడా ఎక్కువనమాట. కొంచెం చెయ్యి ఆగదు ఈయనకి. అవును.
కాకపోతే ఒకటి ఏంటంటే అవును. ఆయనకి ఒకటి అర్థం కాదు ఏంటంటే ఆయన మనం ఒకే హైట్ లో ఉన్నాం, ఒకే హైట్ ఒకే పర్సనాలిటీలో కూడా ఉంటాం. అవును. అటు ఇటు తోసేసినా సరే అవును. ఏమో ఇదైపోద్ది గట్టిగానే. ఎన్ని మంది 1000 మందో 8 మందో అవును. ఉంటారు మన హాస్టల్లోనే. ఆయనకి బాగా చేదూరుతాం అవును. అనమాట. కాకపోతే అవును. అది నాకు తెలిసి నన్ను కొట్టాడు అనుకుంటా. కొట్టారు. తర్వాత నేను నా దగ్గర ఏం లేదు, ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నట్టు మాట్లాడేసి మా ఇంటికి ఫోన్, తర్వాత ఆడు వెళ్ళిపోయిన తర్వాత మా ఇంటికి ఫోన్ చేశాను. మా డాడీ ఏమో తీసుకొచ్చేసారనమాట వెంటనే. ఆ, వీళ్ళు కూడా కలలేదు. ఆ, ఎవరిని కంప్లైంట్ కూడా ఏం చేయలేదు. ఆడే ఇంకా తీసుకున్నాడో లేకపోతే ఏదైనా అయిందో మరి తెలియదు కానీ చెక్ చేసుకున్నట్టున్నాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆడికి ప్రతిరోజు ఫోన్ చేసేవారు అనమాట. ఫోన్ చేసి నువ్వేట్రా అంతే ఉండిపోయావు, ఇంకెదగవేంట్రా అన్నట్టు హైట్, ఒకసారి ఆ, మగాడే ఒక్కడవే రారా, ఇది అది అనేసి అని చాలా చాలా చేసేవారు అనమాట. ఆడికి అలాగే అవ్వాలి, లేకపోతే ఆడ ముఖం మీద అనాల్సింది నిజంగానే. ఆడు చావ కొట్టిన మాట వాడు పెద్ద సూర్యారావు నిజంగానే. ఈ- ఆ, ఎలా ఉంటుందంటే ఇలా ఛాతి ఎలా తీసుకొచ్చి ఆ 16 17 ఇయర్స్ వాళ్ళ ముందు ప్రతాపం చూపించాలన్నమాట. అంతకు మించి ఇంకా ఆడు ఏం చేయలేడంతే. నాకు తెలిసి ఇంకా అదే కాలేజీలో ఉంటాడు, లేకపోతే వేరే కాలేజీలో అలాంటి కాలేజీలోనే ఉంటాడు నాకు తెలిసి. ఇప్పటికీ అలాగే చేదూరుస్తూనే ఉంటుంది. ఎవడొకడు కనబడితే ఏదో ఒకటి పీకుతాడు ఒకసారి, బాల్ తీస్తాడు. బట్ బట్ చందు ఏదన్నా గానీ తర్వాత తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎవరు ఏది ఇందులో ఎవరిది పర్సనల్ అజెండా ఉండదు. వాళ్ళకి అసైన్ చేసిన జాబ్ స్టూడెంట్స్ ని అంటే కంట్రోల్ చేయడం. దాని ప్రకారమే వాళ్ళు చేశారు తప్ప వాళ్ళకు కూడా ఇటువంటి రెస్ట్రిక్షన్స్ లేవనుకో వాళ్ళు అంటే కూల్ గానే ఉంటారు. అది మనం ఆ కూడా టైంకి మనకది యాక్చువల్ గా అర్థం అవ్వదు. అదేలే. నేను ఆ ఏజ్ లో ఇప్పటికీ మనకు అది అర్థం అవ్వదు. వాళ్ళకు నేను ఉండే అదే అంటే ఇప్పుడు మనల్ని యాక్చువల్ గా ఇప్పుడు ఎవరికాళ్ళు మనం సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏదేదో ఫీల్డ్స్ లో సెటిల్ అయ్యాం. యా, ఈ జాబ్స్ లో కూడా ఏదో సమ్ టార్గెట్స్ ఉంటాయి. యాక్చువల్ గా మనమే టీచర్స్ అయ్యి ఉంటే మనకే ఆ టార్గెట్స్ ఇస్తారు, పిల్లల్ని కంట్రోల్ చేయండి. ఆ ఆ, ఎందుకంటే మనం సర్వైవ్ అవ్వాలి కాబట్టి మనం అది చేయాల్సిందే. ఆ, యా. అప్పుడు వాళ్ళ ఆ జాబ్ ని వాయిస్ బ్రేక్ అవుతుంది శ్రీకాంత్. నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. యా, ఇట్స్ ఓకే పర్లేదు. నేను రికార్డింగ్ ఆఫ్ సో చేస్తున్నానులే. ఏమైనా లాగ్ ఉంటే నేను అదే ఐ ఎడిట్ దట్. రికార్డింగ్ చేయొచ్చు, పర్లేదు. రికార్డింగ్ అవుతుంది. యా, యూ కెన్ సో యాక్చువల్ గా మమ్మల్ని అబ్స్కాండ్ చేసింది దీని వల్ల అనుకుంటా. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏ మూవీ రిలీజ్ అవుతుంది 2014 లో? చూస్తానుండు. లేక నేను చూస్తానులే. 2014. 2014 14 కాదు, 13లోని అత్తారింటికి దారేది ఉంది. 14లో కాదు, ఏముంది? 14. 14 ఐ థింక్ సో. 2014 లో ఏది రాలేదా? ఆహా, లేనట్టు ఉన్నది 14 అనుకుంటాను. లో 14 లో రాకపోతే బట్ అప్పుడు మమ్మల్ని ఎందుకు అబ్స్కాండ్ చేశారు? ఏ విషయం మీద? ఏ విషయం మీద అబ్స్కాండ్ చేశారు మమ్మల్ని? 13 అత్తారింటికి దారేది, 15 ఏమో గోపాల గోపాల. నాకు తెలిసి ఏమైందంటే ఆ, ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే వాళ్ళకి మనకి కొంచెం డిస్కనెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, లేకపోతే ఏమైనా ఇష్యూలు ఏమైనా వచ్చినాయి అంటే ఫస్ట్ ఫస్ట్ బ్యానర్స్ ఉండేవి కదా, బ్యానర్స్ కట్టడం. ఆ, అదే బర్త్డేస్కి, అదే హీరో బర్త్డేస్కి బ్యానర్లు కట్టడం ఒకటి అయ్యి. అంత నాకు తెలిసి అంత పెద్ద గొడవలేం అవ్వలేదు. వాళ్ళు కలగ చేసుకొని ఏ, పొడి చేయడానికి మొత్తం అవ్వడానికి. అండ్ ఆల్సో
అసలు మనకు అంత ఎంటర్టైన్మెంట్ ఏం లేదు. మనం 12 to 14 అవును. ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు అసలు ఎంటర్టైన్మెంట్ ఏం లేదు మనకి. బయటని ఎప్పుడో ఒకసారి వన్ వన్ అదే అవును. ఎప్పుడో అవును. ఒక సండే వెళ్తాం బయటికి. మనకు ఉన్న ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఏదో అవును. ఒక మనకి బయట పీపుల్కి ఉన్న కనెక్ట్ ఏంటంటే ఇదే ఆ, ఇదేంటది వీళ్ళు బర్త్డేస్ అని లేకపోతే వాళ్ళు ఏమైనా సినిమా వేస్తే ఒక సినిమా చూడడం అంతే. దాని నుంచి అవును. అంత ఇంకేం ఉండేది కాదు. మనకే ఏది అవును. అవునవునవును. ఇది చేసేవాళ్ళం అనమాట. కాకపోతే నేను చెప్తున్నానా, వాళ్ళు ఎంత ఆ, మన మీద ఎంత వాళ్ళు పని చేసినా సరే, అదే ఎంత వాళ్ళు జాబ్ చేసినా సరే, ఆ, నువ్వు చూసినట్టయితే కొన్ని కొన్ని లెక్చరర్స్కి కొంచెం ఆ, ఒక సెన్స్ ఉండేదన్నమాట. ఏంటి ఎంత వరకు ఒక లైన్ ఉంటుంది అనమాట. ఆ లైన్ క్రాస్ చేయకుండానే ఉంటారు ఎప్పుడు. అంటే అనవసరంగా చేతులు వేయడం కానీ అనవసరంగా బూతులు అవును. తిట్టడం కానీ. బట్ పీటీ దగ్గరికి వచ్చేటప్పుడు పీటీ కానీ ఇంకెవరైనా ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళైతే ఏంటంటే ఆ లైన్ క్రాస్ చేస్తారనమాట ప్రతిసారి. వాళ్ళు ఎందుకు క్రాస్ చేస్తారో తెలియదు కానీ వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుందో లేకపోతే కొంచెం ఏమంటుందని కొంచెం ఏంటది కొంచెం కోపం ఎక్కువ తెలియదు కానీ. ఇంకోటి ఆ మాట అంటే గుర్తొచ్చింది నీకు ఒకసారి గుర్తుండాలి. మన ఆయన పేరు ఏవిబి వీరభద్రరావు. ఓకే. ఏవిబి సార్ అంటారు ఆయన్ని. అంటే ఆయన ఫ్రంట్ సెక్షన్ కి వెళ్తారు. ఓకే. మరి నాకంత ఏవిబి గుర్తులేదు. ఏబిబి అంటారు ఆయన్ని సార్ని. ఓకే. యాక్చువల్ గా ఆయన కూడా నాకు మ్యారేజ్ తో నాకు రిలేషన్ అవుతారు ఆయన. ఆయన ఓకే. అంటే మనకు రారులే, అదర్ సెక్షన్స్ కి వెళ్తా ఉండేవారు ఆయన. ఓకే. మ్యాథ్స్ చెప్తారు ఆయన. ఓకే. ఎక్కడికి వెళ్ళదు శశి వాళ్ళు తగలట్లేదు, తగులుతూనే ఉంటున్నారు నీకైతే. రింగ్ రింగ్ రింగ్. అవును. నాకు శివానిష్ అని మన కొంచెం హైట్ తక్కువ ఉంటాడు. నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు సేమ్ క్లాస్ అనమాట. శశియే మా ఇంటర్లోని కలిసి చదివాం, ఇక్కడ కూడా కలిసే ఉన్నాం అనమాట. 4 years కలిసి ఉన్నాం అంటే హాయాలో చెప్పుకున్నారు అంతే. ఇంకా మ్యాక్సిమం నేను ఎవరు? జాయిన్ అయిన శివానిష్ అని శివ కొంచెం హైట్ తక్కువ ఉంటాడు. కాకపోతే నాకు తెలిసి మన సెక్షన్స్లోనే అంటే ఫోటో ఏమన్నా ఉందా? ఫోటో ఫోటో ఏం లేదు. ఫోటో ఏమన్నా ఉందా? ఫొటోస్ ఏం లేవు. నేను ఒకసారి ఎప్పుడైనా చూస్తాను అది చూసి. తర్వాత నేను జాయిన్ అయిన ఫోన్ చేస్తాను. నేను జాయిన్ అయిన తర్వాత మా ఫ్యామిలీ నుంచి ఒక 6 to 7 members జాయిన్ అయ్యారు శశిలోనే, కజిన్స్. ఓకే. అందరూ అది మరి శశి బ్రాండ్. బ్రాండ్ లేదు ఏం లేదు. ఒక్క ఫుడ్ ఒకటి బాగుండేది అనమాట. అవునా? జూమ్ లో మనకి స్క్రీన్ షేర్ ఆప్షన్ ఉండదు అనుకుంటా. ఉంటది ఉంటది. ఏమైనా షేర్ చేయనా ఏంటి? ఓకే. లేదు, ఊరికే అడిగాను, నాకేమొద్దు. ఆహా. ఫుడ్ ఫుడ్ సో ఎలా సీఎం ఏం చేస్తున్నాడు? ఆ, ఇప్పుడు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాడు. అదే అండ్ ఆల్సో కొన్ని ఇది స్పోర్ట్స్ ఆడుతున్నాడు. నాకు తెలిసి క్రికెట్, ప్లేయింగ్ క్రికెట్ ఫర్ సమ్ రీజనల్ టీమ్స్ ఆర్ సంథింగ్. హలో. నువ్వు అక్కడికి వచ్చి అదే లాస్ట్లో చేసి ఆ, ఇదే లాస్ట్ 10 minutes ఇది అయిపోయిన తర్వాత వీ కెన్ ఉమ్. అయితే లాస్ట్లో గుర్తున్నదా మన అందరినీ ఒక ఏంటది అందరినీ కొట్టారు కదా మెస్లోని. విన్నాను, బట్ ఆ టైంకే నన్ను అబ్స్కాండ్ చేశారు. ఆ టైం కన్నా ముందే నన్ను పంపించారు. ఓకే. ఓకే. చెప్తాను ఏమైంది అనేసి. సో ఇదే సేమ్ ఏదో ఇష్యూ అయిందనమాట అందరికీని. మన వాళ్ళు అబ్బులు మాయ. అదే ఏదో చేశారు మరి. ఏదో పెద్దదాన్ని కూడా కాదు. అప్పటికి ఏమైందంటే పీటీది ఫోన్ ఎరగొట్టేశారు అనమాట. ఫోన్ ఎరగొట్టేసి దారం కట్టేసి ఎవరిది?
చిన్న పీటీ పొట్టి పీటీది ఫోన్ కొట్టేశాడు అనమాట ఎవరో. కొట్టేసి దారం కట్టి బాత్రూంలో తీశారనమాట, నెక్స్ట్ నువ్వే అనేసి అని. తర్వాత ఆ, చా అయిందనమాట. అరే, తెలీదు, తెలీదు చా నీకు? అవునా? నిజమే. ఫోన్ ఎరకొట్టేశారు. అది ఆ చైనా సెట్ ఏదో ఉండేదన్నమాట, చాలా పెద్దది ఉండేది. ఇరక్కొట్టేసి దారం కట్టి ఇదే షెడ్ కట్టారనమాట. మన కోల్డ్ షెడ్ ఉండేది కదా, అదే మనం అక్కడ ఉండేవాళ్ళం అక్కడ. నెక్స్ట్ ఏమైంది, చాలా అయినాయి. ఇద్దరు ఇద్దరు ముగ్గురికి తగులైన వార్డెన్స్తోని. లాస్ట్లో చేసి ఏమైందంటే మెస్లోని నాకు తెలిసి చాలా అదే ఫ్రీక్వెంట్గా అయినాయి అనమాట. ఎంసెట్కి వెళ్ళే టైంలోకి ఫ్రీక్వెంట్గా అయినాయి అనమాట ఇలాంటివన్నీ. కాదు కాదు, ఇది ఎంసెట్ కాదు. మనం ఇంటర్ అయిపోయిన తర్వాత వెళ్తున్నాం అనుకుంటా, ఇంటికి వెళ్తున్నామో లేకపోతే ఎగ్జామ్స్కి వెళ్తున్నాం అనుకుంటా, ఆ టైంలోనే అవుతున్నాయి ఇవన్నీ. అయితే మెస్లో కాదు కాదు, దాని తర్వాతే. అయితే మెస్లోని అందరినీ నించోబెట్టి నరేంద్ర కృష్ణ వచ్చి అందరినీ కొట్టాడు, ఎంసెట్ మొత్తాన్ని నించోబెట్టి అందరినీ కొట్టాడు అనమాట. దాని తర్వాత అసలు ఇంకొకరికి ఆయనకి స్టార్ట్. ఎంత పవర్ చందు అందరిని కొట్టడానికి. నేను నేను అక్కడ కొంచెం డిఫర్ అవుతాను కానీ ఏమవుతుంది నాకు ఏమనిపించిందంటే, అక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపించిందంటే, వీళ్ళకి బాగా కొవ్వు పట్టేసి ఉన్నదా అన్నట్టు అనిపించింది అనమాట నాకైతే. ఎవరికైనా లెక్చరర్స్ కానీ హైయర్ ఫ్యాకల్టీస్ కానీ, నేను నా నా వ్యూ ఏంటంటే వాళ్ళకి బాగా ఇది పట్టేసినట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ, ఎవరు నువ్వైనా నేనైనా సరే ఒక టైం వరకు ఆ, ఏంటది పర్సనల్ అదే మనల్ని ఏమన్నా సరే ఏమో అంతగా అదే అకాడమిక్స్ కానీ ఇంకేమైనా కానీ అన్నా సరే ఏం అనుకోలేము, ఎందుకంటే మన తప్పు ఉన్నది కాబట్టి. దానికి మించి వెళ్ళేవారు కాబట్టే మన వాళ్ళు కూడా కొంచెం రేజ్ అయ్యారు. కాకపోతే చేసే పనులు కూడా మన వాళ్ళు కొంచెం వేరేలా చేశారు కానీ కొంచెం మంచి పనులు చేయలేదు కానీ. బట్ వాళ్ళకి కొంచెం కొవ్వు ఎక్కువేమో అనిపించింది అన్నమాట నాకైతే. అట్- కాకపోతే మనం ఎంత చందు అది అది చందు అది బేసిక్ గా మల్టీ క్రోర్ బిజినెస్ చందు. అక్కడ ఏంటంటే ఎప్పుడన్నా మనం బిజినెస్ ఓరియంటెడ్ గా ఆలోచించాలి. అది ఇప్పుడు ఆ బిజినెస్ ని వాళ్ళు దే ఆర్ సోలో ఓనర్స్, ఓకే. దే ఆర్ నాట్ ఎంప్లాయీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే అదే. వాళ్ళు ఏంటంటే అంత ఎంపైర్ ని అలాగ నిలబెట్టాలి అంటే వాళ్ళకి బేసిక్ గా కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అవుట్పుట్ రావాలి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అవుట్పుట్ రావాలన్నమాట. ఓకే. ఐదర్ మార్క్స్, ఇండియా స్టేట్ వైడ్ ర్యాంక్స్ రావాలి, ఇండియా వైడ్ వాళ్ళకి ర్యాంక్స్ రావాలి. అది ఏ, లేకపోతే ఇండియా వైడ్ ర్యాంక్స్ రావాలి వాళ్ళకి. నెక్స్ట్ అదే ఇంకోటి ఏంటది, పాస్ డిసిప్లిన్ పర్సెంటేజ్. ఇంపార్టెంట్. డిసిప్లిన్ లేకపోతే వాళ్ళకి యాక్చువల్ గా బిజినెస్ రన్ అవ్వదు. నేను డిసిప్లిన్ అనేసి గురించి కూడా మనం నేను అగ్రీ చేస్తున్నాను ఆ క్వశ్చన్. మనం చేసినవన్నీ మంచి పనులేం కాదనేసి అని. కాకపోతే ఎలా ఉండేదంటే కొంచెం పురుగుల్ని చూసినట్టు ఇంకా చూసేవారు అనిపించింది. అంత స్కేల్లో మనం ఎక్కడైనా 100 మెంబర్స్ అంటే ఆ, భయపెట్టి మాట వినే పరిస్థితి ఉంటది భయానికి. 1000 మెంబర్స్ 2000 మెంబర్స్ అంటే అది ఎలాగుంటది. అందుకని వాళ్ళు ఏంటంటే వాళ్ళ పాలసీ ఒకటి స్ట్రిక్ట్ గా లేకపోతే వాళ్ళకి వర్క్ అవ్వదు. అదే. సింపుల్ పాలసీ. అంత యా. మందిని వాళ్ళు భయపెట్టాలి అంటే స్ట్రిక్ట్ గా లేకపోతే వాళ్ళకి వర్క్ అవ్వదు అనమాట. అందుకని వాళ్ళు ఇంకా అలాగుంటారు. బట్ అప్పుడు అదే. అందరినీ కొట్టాడు అన్నారు. తర్వాత ఆ అందరినీ కొట్టినప్పుడు కూడా ఒక రౌండ్ కొట్టి వెనక రోకి వెళ్తే వెనకాల రో వాళ్ళు అరవడాలు అలాంటివి చేశారంట కదా. కాదు కాదు, ఏమైందంటే ఫస్ట్ నుంచి వెనక వరకు అందరినీ కొట్టేసి వెళ్ళిపోయాడు అమ్మా. కొట్టేసి ఆ, వెనకాల ఈ వాళ్ళని కొట్టాడా? కాదు, సైడ్న చేతులు ఉంటాయి కదా, చెబ్బలు, లాఠీ తీసుకొచ్చాడు అనమాట. ఒక లాఠీ తీసుకొచ్చి ఫస్ట్ రో నుంచి లాస్ట్ రో వరకు ఎన్ని మంది ఉన్నారో అన్ని మందిని కొట్టాడు అనమాట. కొట్టేసిన తర్వాత ఏదో చిన్న ఇదే వార్నింగ్ ఇచ్చాడు అనమాట.
ఆ, ఓ మాస్ వార్నింగ్ లాంటిది ఏదో ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ, ఎవడు శవం ఎవరో వచ్చి మళ్ళీని ఏదో మాట్లాడాడు అనమాట, కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడాడు అనమాట. అప్పుడు మనం అదేంటి మొత్తం అందరూ మళ్ళీ రేజ్ అయిపోయారు అనమాట. దెబ్బ దెబ్బ పడినా సరే ఇది అవ్వలేదు. కాకపోతే చెప్పిన, నేను మొన్నటి వరకు అలాంటే చాలా అంటే అవతల వాళ్ళు అదే ఫ్యాకల్టీ చాలా హీనంగా చూశారండి. హీనం అంటే కొంచెం ఆ, మనుషులా కూడా ట్రీట్ చేసేవారు కూడా కాదనమాట. ఒక కొన్ని కొన్ని టైమ్స్లోని కొన్ని కొన్ని టైమ్స్లో వాళ్ళు కొంచెం బాగా ఓవర్ చేసేవారు అని అనిపించేది. నువ్వు చెప్పింది కూడా అగ్రీ చేస్తాను. ఎందుకంటే ఒక 1000 to 2000 మెంబర్స్ ఉండేవారు కదా, 2500 మెంబర్స్ ఉండేవారు అనమాట ఎంసెట్ మొత్తానికి. దాంట్లో అంత ప్రాబ్లం అంటే వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. అది దట్ ఈస్. అవును. కాకపోతే నాకు ఏంటి ఆ, ఎవరు నాకు హయ్యర్ వీళ్ళు ఉంటారు చూసా, లెక్చరర్స్ కానీ, అదే మన ఇన్ఛార్జెస్ కానీ, లేకపోతే మన వీళ్ళు కానీ బాగానే ఉండేదన్నమాట. మనం అంత కాంటాక్ట్లో ఉండేవాళ్ళం కాదేమో, అందుకే మనకు అంత తెలియదేమో వాళ్ళు మంచిగా ఉంటున్నారో లేదో తెలియదు అనేసి. కాకపోతే ఈ జేఎల్స్ కానీ, లేకపోతే సర్వింగ్ మెస్లో సర్వింగ్ చేసి అదే వీళ్ళు ఉంటారు కదా హాస్టల్, అదే వార్డెన్స్ కానీ, వాళ్ళు వాళ్ళు కొంచెం ఎలా ఉండేదంటే వాళ్ళ దయాదాక్షం మీద బతుకుతున్నట్టు అంటే అలాగని కూడా అన్ను కొంచెం జులుం చూపిస్తారనమాట. కొంచెం కొ- అదే కొట్టకూడదు. అవునవునవును. అవును 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 అ- నాకు అక్కడ ఒక కొంచెం అనిపించింది. అవును. కాకపోతే నువ్వు 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 చెప్పిందే సేమ్, అఖిల్ కూడా సేమ్ అదే చెప్పాడు అనమాట లాస్ట్ టైం ఒకసారి కాల్లో మాట్లాడుతున్నప్పుడు. సేమ్ మనం ఎంత ఎంత ఇదైపోయినా సరే ఆ టైంకి మనకు అదే రైట్ అనిపించి మనం చేసాం అంతే. వాళ్ళకి అదే రైట్ వాళ్ళు ఏవైతే రిప్లై ఇచ్చారో వాళ్ళకి అదే రైట్ అనిపించి వాళ్ళు వాళ్ళు అదే చేశారు. కాకపోతే మన వైపు తప్పు ఉన్నది, వాళ్ళ వైపు ఇంతకీ తప్పు ఉన్నది. సీఎం కూడా వెళ్ళిపోయాడు లాస్ట్ లో. ఆహా, ఉన్నట్టున్నాడు లాస్ట్ వరకు ఉన్నట్టున్నాడు. ఆడు ఏం చేశారంటే లాస్ట్లో చేసి ఆ, అందరి దగ్గర కొంచెం మనీ కలెక్ట్ చేశారంట. ఏంటి అందరి ఎంసెట్ బ్యాచ్ దగ్గర కొంచెం మనీ కలెక్ట్ చేసి సమ్ ఆర్ఫనేజ్కి కొంచెం రిపేర్ ఉంటే చేయడం ఏదో చేశారనమాట. నా నాకు తెలియదు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అదే నాకు మొన్నే చెప్పాడు అనమాట కాల్లోని. సో అదే చాలా మంది ఏంటి చిన్న చిన్న కాలంలా పడ్డది అనమాట న్యూస్ పేపర్లని, ఒక జిల్లా ఎడిషన్ ఉంటాయి కదా, ఇలా శశి ఈ ఆ, విద్యార్థులు ఇలా చేశారనేసి అని వేలువెన్లోనే ఎక్కడ అనుకుంటున్నాను నేనైతే ఆర్ఫనేజ్. బట్ ఎంత చేసినా సరే మనం అదే దాని గురించే అడుగుదాం అనుకున్నాను అనమాట. అసలు నీకేమనిపించింది అసలు మన లెక్చరర్స్ అసలు మనతో కరెక్ట్గా అంటే చాలా మంది మనతో బాగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఎంత చేసామంటూ J10లో ఉన్నా సరే. ఆల్ డ్యూటీ అది మనం అదే దానికి. అదే అదే కాకపోతే మనకు అదొకటే లోకం కదా. మనం అక్కడే ఉంటున్నాం, అక్కడే తింటున్నాం, అక్కడే ఉంటున్నాం, 2 సంవత్సరాలు అక్కడే ఉంటున్నాం. సో కొంచెం అయినా సరే ఇది ఉండాలి కదా అనేసి అన్నాను అంతే. బట్ వాట్ ఎవర్ నువ్వేం చెప్పినా సరే అది కూడా కరెక్టే కదా. దే హ్యావ్ 30 to 40 పీపుల్, ఒక్కొక్క పర్సన్కి 40 మెంబర్స్ ఎంతో. దే హ్యావ్ టు టేక్ కేర్. అదే దే హ్యావ్ టు డిసిప్లైన్ అని. హలో. ఆ టైంలో ఎవరికి మెచ్యూరిటీ ఉండొచ్చు, అందుకని ఇంకా అలా అయిపోతాయి. అదే ఎంత ఫోర్ నాకు తెలిసి 16, 17, ఇంచుమించు 18 ఆ టైంలో ఉన్నట్టు ఉంటాం అనమాట. బాగా ఇంటి దగ్గర ఎవరైనా చెప్తేనే వినే రకం కాకుండా ఉంటుంది. నాకు బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఏంటి బయట కాలేజెస్ కంటే శశి కొంచెం చాలా మంచిగా ఉండేది అనిపించింది అన్నమాట. ఎందుకంటే బయట అవును. వేరే కాలేజెస్ ఫుడ్ బాగుండేది కాదు, ఇప్పుడు అకామిడేషన్స్ వైజాగ్ బాగుండేది. లో కూడా ఎస్టాబ్లిష్ చేశారండి కదా సిసి, ఆ, వైజాగ్ లో. ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నట్టుంది. నాకు వీటి గురించి తెలియదు అనమాట, ఇంటర్ గురించి వాటి గురించి తెలియదు. మా సర్కిల్లో అందరూ ఇంజనీరింగ్లో ఉన్నారనమాట. నువ్వు శశి తాడేపల్లిగూడెంలో చేసావు కదా.
అవునవునవును. శశి తాడేపల్లిగూడెం బీటెక్. అది ఎలా అనిపించింది ఇంటర్కి దానికి? సేమ్ షెడ్యూల్ ఉండేదా లేకపోతే కొంచెం ఉండేదా? అది కొంచెం లిబరల్ గానే ఉంటది. ఇలా ఏమి ఉండదు. అది కొంచెం లిబరల్. అది బానే ఉంటది. మరి ఇంతలా ఉండదు అది. ఓకే. నీకు శశి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అంటే ఆబ్వియస్లీ నువ్వు శశి మళ్ళీ తాడేపల్లిగూడెం వెళ్ళిపోయావు కాబట్టి నీకు అంత విజిబుల్ చేంజెస్ ఏం కనిపించలేదు. కాకపోతే వెళ్ళిపోయిన తర్వాత నీకు ఏమనిపించింది? ఏం మిస్ అయిపోయావు బాగా అనేసి హాస్టల్ నుంచి వెళ్ళిపోయాను. సాంబార్. సాంబార్. ఆ సాంబార్కి ఒక గ్రేట్నెస్ ఉంది. ఎంత ఎక్కువ తింటే సీట్ పెరిగిపోద్దనే ఒక రూమర్ అవును. ఉండేది. నాకు పెరుగు నాకు కర్డ్ మాత్రం చాలా నచ్చేది. బాగా చేసేవారు సాంబార్ అది. ఫుడ్ కర్డ్ కూడా మాత్రం చాలా సూపర్. మంచి గడ్డ పెరుగు పెడతా ఉండేవాళ్ళు. నెక్స్ట్ సినిమా ఏ సినిమాలు చూసావు అక్కడ? మన కాలేజీలో సినిమాలు వేసేవారు కదా. నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది జిందు. ఇట్స్ ఓకే. పర్లేదు బాగానే వచ్చింది. నాకు తెలిసి ఓ 30 to 30 minutes రఫ్గా వచ్చి ఉంటుంది. పర్లేదు బాగానే వచ్చింది. బట్ ఓ ఒక లాస్ట్గా ఒకటి చెప్తా. నువ్వు మాత్రం దురంధర్లా తయారయ్యావు అనమాట. ఓకే సరే. స్పై అన్నగా ఇప్పుడు ఇందాక నువ్వు నువ్వు స్పై అన్న వెంటనే నాకు దురంధరే గుర్తొచ్చింది. ఏంటబ్బా. కాకపోతే విజిబుల్ చేంజెస్ చాలా ఉన్నాయి. నార్మల్గా విజిబుల్ చేంజెస్ చాలా ఉన్నాయి. చాలా సాఫ్ట్ అయిపోయావు. మాట తీరు చాలా మారిపోయింది. చాలా రిఫైన్డ్ వర్షన్ ఏంటి ఎలా ఉంటుంది అంటే కార్పొరేట్ శ్రీకాంత్ లా ఉన్నావు. అలాగేం కాదు చందు. అది కర్మ అంటారు. తెలుసా? ఓకే. నేను అది నమ్ముతున్నాను. యా మా ఆఫీస్ లో చాలా చాలా అంత నీకు తెలుసు కదా. నీకు ఆఫీసెస్ లో ఇలాగ ఉంటే కుదరదు కదా. మా కాకపోతే ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు సురేంద్ర అని. ఆడు కూడా ఓకే. ఫుల్ లైన్ అయిపోయాడు. ఓకే. సురేంద్ర వైజాగ్. ఓకే. తెల్ గుర్తుండొచ్చు. అంతే లైఫ్ అది. అదే. కాలేజ్ లో కాక- ఉన్నట్టు ఉంటానంటే అవదు అసలు. అదే. కాకపోతే నరసాపురం స్టోరీలు మాత్రం బాగా చెప్పేవాడు మా జేసంలో ఉన్నప్పుడు. అన్ని ఎలా చెప్పేవాడు అంటే నరసాపురం మొత్తం ఒక వింత ప్రపంచంలాగా ఉంటది. ఓ, ఎలా ఉంటాయంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ చెప్పాడు అనమాట నాకు. ఎలా జోక్స్ ఉండేవి. కాకపోతే ఆ జోక్స్ ఇక్కడ దీంట్లో చెప్పలేము కాబట్టి చెప్పకూడదు కాబట్టి ఇలా ఉంటది కానీ బట్ నేనైతే నువ్వు చెప్పిన 2 3 రాజండి స్టోరీస్. ఎప్పుడైనా ఎక్కడ ఎప్పుడు ఈసారి ఎప్పుడైనా ఫెస్టివల్ కి కలుద్దాం తప్పకుండా. యా నువ్వు తణుకులోనే చెప్ కలుద్దాం. ఎందుకు కాలేజ్ దగ్గరే కలుద్దాం పాల్గొంటూ ఉంటే. యా నేను ట్రై చేస్తాను ఎప్పుడైనా. ఏం చేస్తానంటే నాకు తెలిసి ఎవరో ఒక ఫ్యామిలీ మెంబర్ ఎవడో ఒకడు ఉండుంటాడు ఇంకా నా శశిలోనే. నాకు తెలిసి ఒకడు జాయిన్ అయిపోయినట్టున్నాడు. మా మేనల్డ్ ఎవడో జాయిన్ అయినట్టున్నాడు. వెళ్తాను ఆడ ఎవరు? మా ఓకే, అక్క వాళ్ళ వెళ్దాం. అబ్బాయి. నేను ఒకసారి వెళ్ళి తప్పకుండా వెళ్దాం. మొత్తం అన్ని ఒకసారి రికార్డ్ చేస్తాను అనమాట ఎలా ఉన్నది శశి అనేసి. బట్ మంచి ఇనిషియేటివ్ తీసుకున్నావు చందు. ఎవరో ఇలా తీసుకోరు ఇనిషియేటివ్. చాలా మంచి ఈ ఇనిషియేటివ్ తీసుకున్నావు. ఈ ఫ్రెండ్స్ అందరూ అంతా కలవడానికి ఉంటారు కదా. ఇది క్రెడిట్ మొత్తం అఖిల్కి వెళ్తుంది అనమాట. అఖిల్ గేవ్ ద ఓకే. ఐడియా. నేను ఏదో మామూలుగా ఉమ్. కొంచెం ఖాళీగా ఉంటాను కాబట్టి నేను కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండి చేస్తాను. బట్ ఎవ్రీథింగ్ గోస్ టు అఖిల్. అండ్ ఎవరైనా ఏదైనా చెప్దాం అనుకుంటున్నా లాస్ట్లోనే ఎండింగ్ టైం అయిపోతుంది. ఏం లేదు. పేరెంటింగ్ టైం స్టార్ట్ అవుతుంది నాకు అదే ఇప్పుడు. అదే అదే. ఇప్పుడు నీకు నీకు ఎలా ఉంటుంది అంటే జనరల్లీ అలాగుంటారులే.
నువ్వు చాలా ఎక్స్ట్రీమ్ కాబట్టి, నువ్వు అప్పుడులో ఎక్స్ట్రీమ్ కాబట్టి అలా ఉన్నావు, కానీ ఇప్పుడు మాత్రం ఒక మంచి పేరెంట్ లా ఉంటావు నాకు తెలిసి. ఇప్పుడే చాలా విజిబుల్ చేంజ్ ఉన్నది నీలో. నాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు శ్రీకాంత్ అంటే. శ్రీకాంత్ అంటే అలా ఉండదు. ఆ, ఎలా ఉంటుందంటే మాట్లాడితే భయం వేసేది అనమాట రూమ్లోని. నాకు తెలిసి మీ రూమ్ నుంచి నేను స్టార్టింగ్ వెళ్ళిపోవడానికి కారణం కూడా నువ్వు ఏదైనా అంటావేమో అనేసి నా భయం అనమాట. అంటే ఏం అనేవాడు కాదు, కాకపోతే కొంచెం అనేలా ఉంటుంది అనమాట ఫేస్. చాలా భయం వేసింది అయ్యో నాకైతే. చాలా ఎక్కువ చెప్పేస్తున్నావు. నేను ఎప్పుడు అలా ఉండేవాడు కాదు నేను. కాదు కాదు. అప్పుడు నాకు అంటే తెలుసు, అంటే 1 ఇయర్ తర్వాత తెలిసింది అనమాట కొంచెం ఎలా ఉండేది అనేసి. ఎందుకంటే ఇంటరాక్ట్ అయ్యాం కాబట్టి మనం. కాకపోతే దెర్ ఇస్ విజిబుల్ చేంజ్ అన్నట్టు ఉన్నది అనమాట. ఎంత 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 మార్పు అంటారు కదా. కాకపోతే ఎవ్రీథింగ్ ఇట్స్ ఫైన్. నువ్వేమో ఆ, కూతురు కూతురు పుట్టారు కదా. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. పాప. ఓకే, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. యా యా, ప్రౌడ్ గర్ల్ డాడ్. థ్యాంక్ యూ చందు. ఇంకా 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 ఇదైపోతాం అనమాట, రిఫైన్ అయిపోతాం అనమాట. అమ్మాయిలు అయితే, అమ్మాయికి కూతురు పుడితే మాత్రం. రిఫైన్ అవ్వాల్సిన పరిస్థితే అదే చందు. ఏం అదే చేయలేం. అదే. అండ్ ఎవరైనా క్లోజింగ్ గుడ్ బై చెప్పేసి. అందరం కలుద్దాం ఎప్పుడైనా పాసిబిలిటీ ఉంటే. యా. సో సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద. ఈసారి నెక్స్ట్ టైం ఎవరినైనా తీసుకో, అప్పుడు కూడా మాట్లాడదాం. నెక్స్ట్ సాటర్డే కానీ సండే కానీ యా యా, నేను ఎవరినైనా చూస్తున్నా, అదే ఇంకొకరిని ఎవరైనా తీసుకుంటే. అడుగుతున్నాను. ఇఫ్ ఎనీవన్ ఈస్ అవైలబుల్ నేను చెప్తాను. ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే దెన్. ఓకే చందు, మామూలుగా వాట్సాప్ కాల్లో టచ్ లో ఉంటాను. ఓకే ఓకే ఓకే. ఓకే ఓకే. ఓకే చందు. ఓకే ఓకే. బాయ్. బాయ్. యూ కెన్ లాగ్ ఆఫ్. నేను సైనింగ్ ఒక చిన్న ఇది చెప్పేసి రికార్డింగ్ ఆఫ్ చేస్తాను. ఓకే. ఓకే. నేను లీవ్ అవునా? నేను లీవ్ చేయనా? నువ్వు లేవ్ అవ్వచ్చు. ఓకే. బాయ్ చందు. బాయ్ బాయ్. సో దిస్ ఈస్ ద సెకండ్ ఎపిసోడ్ విత్ శ్రీకాంత్. మీకు కూడా ఇఫ్ యూ వాంట్ టు, మీరు సాటర్డే సండేస్ కానీ ఖాళీ ఉంటే డిఎం చేయండి. వీ కెన్ సెటప్ ఒక 1 hour కాల్ అలా సెటప్ చేసుకోవచ్చు. మీరు మీ స్టోరీస్, శ్రీకాంత్కి కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల అన్ని ఎక్కువ స్టోరీస్ మేము షేర్ చేసుకోలేకపోయాం. బట్ వాట్ ఎవర్, దురంధర్ లాంటి ఒక మంచి ఇది సీక్రెట్ చెప్పాడు, స్పై అనేసి అని. సో వీళ్ళ ఏమైతే మిస్టరీస్ ఉన్నాయో, శశిలో ఉన్న మిస్టరీస్ అన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.